6 గ్యారంటీ పథకాలు అమలు అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అదొక జోకు. ఇప్పుడు ఇంతకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉందంటారా? ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని కాగ్నా నదిని దోడేస్తున్నారు గజ దొంగలు అని. మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం దోడేయలేదా ఇసుక? చూపెట్టండి. నిన్న ఒక మాట అడిగారు అందరు పబ్లిక్ మీటింగ్లో, కింద ఇంటి వాసాలు లెక్క పెట్టి అని అన్నారు. కింద ఇంటి వాసాలు ఎవరెవరు లెక్క పెట్టిరు? మీరు ఆ మాట ఎట్లా అన్నారు? చాలా మంది జెడ్పీ చైర్మన్ దించే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా ఈ ఎన్నికల తర్వాత? ఆల్రెడీ పెట్టినాము. ప్రస్తుతం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తాండూరు ప్రశాంతంగా ఉంది, మీరున్నప్పుడు లేదు అని ఆరోపణలు ఎట్లా? అవును, వాస్తవమే కదా. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గాజులు వేసుకున్నారా అని? అవును, వాస్తవం. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం ఎమ్మెల్యే గారు. మాజీ ఎమ్మెల్యేనే వస్తున్నది. మాజీ ఎమ్మెల్యే గారు నమస్కారం. ఇప్పుడు ఇంతకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉందంటారా? మీరు గమనించినట్టయితే వాస్తవంగా కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాండూరు నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఈరోజు కోల్పోయినామని బాధతో ఉన్నారు. నేను మొన్నటి నుంచి ప్రారంభించిన ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బషీరాబాద్ మండలంలో గ్రామం తిరగడం జరిగింది. యాలాల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలను తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ తండోపతండాలుగా ఈరోజు జనం ఈరోజు వస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ గోస ఈరోజు అక్కడ వెళ్ళబోస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి నోట ఒకే మాట వినిపిస్తూ ఉంది, మేము తప్పు చేసినాం, మేము కేసీఆర్ని కోల్పోయినాం, మేము తాండూరులో మిమ్మల్ని కోల్పోయినాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు గమనించే ఉంటారు, ఈరోజు నిన్న జరిగిన ప్రోగ్రాంలలో మీరు చూసుంటే వేలాదిగా ఈరోజు పెద్ద చిన్న అమ్మ అక్క అనే తేడా లేకుండా అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు మా మీటింగ్లకు, మా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు వచ్చి వాళ్ళ గోస వినిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా చూసినట్టయితే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామాల్లో మేము చేసిన అభివృద్ధి కావచ్చు, అవన్నీ గమనించి 5 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూసి ప్రతి ఒక్కరు కూడా విసుకెత్తిపోయినారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మక ద్రోహం చేసిర్రు, బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు శ్రీరామ రక్ష, కేసీఆరే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినిపిస్తూ ఉంది. మీరు చూస్తూ ఉండండి, తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి బస్సు యాత్రకు ఈరోజు చూసినట్టయితే లక్షల్లో జనం, ఎక్కడ పోతే అక్కడ లక్షల్లో జనం ఈరోజు కేసీఆర్ గారిని చూడడానికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉందా లేదా అనేది మీకే అర్థమైపోతూ ఉంది. మొన్న ఖమ్మంలో కూడా, ఖమ్మం జిల్లాలో కూడా ఎంతమంది విపరీతమైన జనం కేసీఆర్ గారి సభకు రావడం ప్రతి ఒక్కరం కూడా చూసినాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అదే నడుస్తూ ఉంది. మొన్న మీరు చూసినట్టయితే నేషనల్ టీవీలు ఇచ్చిన సర్వేల ప్రకారం చూస్తే మరి అత్యధిక ఎంపీ స్థానాలు గెలవబోయేది బీఆర్ఎస్ఏ అని చెప్పేసి చాలా క్లియర్గా నేషనల్ టీవీలు సర్వేలు వెల్లడించడం జరిగింది. అంతేకాదు ఈరోజు మీరు గమనించినట్టయితే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్లకు జరిగిన అన్యాయం, వాళ్లకు జరిగిన మోసాన్ని పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆక్రోషంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాకు బీఆర్ఎస్ఏ కావాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఇదంతా మీరు గమనించాలి. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో కూడా మీరు చూసినట్టయితే 5 నెలల ముందు తాండూరులో బీఆర్ఎస్ ఏ విధంగా ఉండినో అంతకంటే ఎక్కువ ఈరోజు బీఆర్ఎస్ని తాండూరు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. మీరు మొన్న జరిగిన మీటింగ్లు, మరి మీ పత్రికల్లోనే వచ్చిన వార్తలను మీరు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రజలు మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ వెంబటే ఉన్నారు. మీరు నిన్న మొన్న నుంచి ప్రచారం చేస్తున్నారు, కానీ 15 రోజుల ముందర నుంచి అటు
రంజిత్ రెడ్డి కానీ కొండ కానీ ప్రచారం ప్రారంభించారు. మరి ఇంత వెనుకబడిపోయింది కదా అని పబ్లిక్ టాక్. మేము లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినాం. మేము ప్రజలు ఎంత లేట్గా స్టార్ట్ చేసినాం, ఎంత తొందరగా స్టార్ట్ చేసినాం అనేది కాదు. ఈరోజు ప్రజలు ఎవరితో ఉన్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది, వాళ్ళు 15 రోజుల ముందు ప్రారంభించినప్పటికీ వాళ్ళ మీటింగ్లు చూడండి. నేను గత 2 రోజులే అయింది ప్రారంభించి, మా మీటింగ్లు చూడండి. మా మీటింగ్లతో పోలిస్తే 10% కూడా వాళ్లకు జన ఆదరణ లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత లేట్గా స్టార్ట్ చేసాం అనేది కాదు, రేపటి రోజులు డబ్బాలు తెరిచినప్పుడు ఎవరికి అత్యధిక ఓట్లు వచ్చినాయో అది వాస్తవమైన రిజల్ట్ చెప్పేది. ఈ తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, మేము లేట్గా స్టార్ట్ చేసాం అనేది ఏం లేదు. మరి మా నాయకులు దృఢంగా ఉన్నారు, ప్రజలు మా వెంబటున్నారు, ప్రజలు బీఆర్ఎస్ని కోరుకుంటున్నారు. తప్పకుండా మేము రాబోయే 2-3 రోజుల్లో ఇప్పటికే ప్రజలు చెప్తా ఉన్నారు. పాత్రికేయ మిత్రులు కూడా నాతో చాలామంది మాట్లాడినారు, మీరు లేట్గా స్టార్ట్ చేసినా మీరే ముందంజలో ఉన్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే 2-3 రోజుల్లో అసలు కాంగ్రెస్ని బీజేపీని మర్చిపోయే విధంగా మా ప్రచారం ఉండబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, మీరు నిన్న ఒక కామెంట్ చేసిండ్రు, కాగ్నా నదిని దోడేస్తున్నారు గజ దొంగలు అని. మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం దోడేయలేదా ఇసుక? చూపెట్టండి. మీరు ఈరోజు చూసినట్టయితే మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాస్తవంగా పర్మిసబుల్ లిమిట్స్ ఏదైతే మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కలిసి ఏదైతే పర్మిసబుల్ లిమిట్స్ అది కూడా ఎక్కడైతే రీచెస్ ఇచ్చినారో కేవలం ఆ రీచెస్లో నుంచి మాత్రమే ఎంతైతే పరిమితి ఉందో ఆ పరిమితి అంతవరకే మనకు అవసరమైన డెవలప్మెంట్ వర్క్స్కి కావాల్సిన రోడ్లకు కావచ్చు, డ్రైన్లకు కావచ్చు, ఇతర అభివృద్ధి పనుల కోసం కావాల్సిన ఇసుకకు మాత్రమే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది, గత 5 నెలలుగా తాండూరులో ఒక పెద్ద ఎత్తున దొంగల ముఠ ఇసుకని దోసుకుంటున్నట్టు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎంత బహిరంగంగా తయారైందంటే ఇప్పుడు మన లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా దగ్గర రోడ్డుపైనే బహిరంగంగా అక్కడ చూస్తే కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుక అక్కడ డంప్ వేసింది. అంతేకాదు ఈరోజు ఆర్బిఎల్ ఫ్యాక్టరీలో చూసినట్టయితే ఆర్బిఎల్ ఫ్యాక్టరీలో కూడా ఒక డంప్ ఉంది అని చెప్పి మా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు. నేనైతే చూసింది లేదు, కానీ ప్రజలు చెప్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు కోకట్ వాగుని ఖతం చేసిర్రు. తర్వాత మిగతా ఎక్కడెక్కడైతే అసలు పర్మిటెడ్ రీచ్లే లేని యాలల్లో ఇసుక మొత్తం తోడేస్తూ ఉన్నారు. ఆ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు, పర్మిషన్లు లేకుండా ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇసుక మాఫియా తయారైంది. ఓల్డ్ తాండూరు నుంచి నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి. పాత తాండూరు ప్రజలందరూ కూడా, అన్నా రాత్రి లేదు పగలు లేదు, ట్రాక్టర్లు విపరీతంగా పోతూ ఉన్నారు, అరాచకం ఎక్కువైపోయింది, ఈరోజు తాండూరు మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా తయారైంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాపోతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మరి ఇదే విధంగా ఈ ఇసుక దందా, ఇసుక ముఠా ఇదే విధంగా వివరించినట్టయితే తాండూరు ప్రజలు ఒక లాస్కి గురవుతారు. మనకు గ్రౌండ్ వాటర్ అనేది మనకి తగ్గిపోతుంది. మనకు ఆ చుట్టుపక్కల పరిహారక ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాగ్నా నదిని మనము ఒక స్ట్రాటజీ విధంగా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు తాండూరు సస్యశ్యామలంగా ఉండాలి, నీటితో కలకలలాడుతూ ఉండాలని చెప్పేసి నేను కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేసి 11 చెక్ డ్యామ్లను సాధించి, మరి వేసవి కాలంలో కూడా ప్రతి చెక్ డ్యామ్ దగ్గర నీటి నిల్వ ఉండాలి అని చెప్పేసి నేను ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొస్తే ఈరోజు నేను అంత తాండూరు మంచిగా ఉండాలని ప్రయత్నిస్తే ఈరోజు దాన్ని మొత్తము బూడిద పాలు చేస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఇసుకను తోడేస్తున్నారు, కాగ్నాకి తూట్లు పొడుస్తున్నారు అని చెప్పి నేను బహిరంగంగానే ఆరోపిస్తూ ఉన్నా. ఇది ప్రజలకందరికీ కూడా తెలిసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఆ ఇసుక రీచే లేనప్పుడు అక్కడి నుంచి ఎట్లా తీస్తారు, మరి ఈ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారా, అసలు అధికార యంత్రాంగం అనేది అసలు పనిచేస్తున్నారా అనే క్వశ్చన్లు కూడా నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నాతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ దృష్టికి అయితే వచ్చింది అక్రమ ఇసుక నడుస్తుందని, విపరీతం కొడుతున్నారని అంటున్నారు కదా,
ఏమైనా అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేయదలుచుకున్నారు? తప్పకుండా ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఇసుక దానిపైన తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మరి జరుగుతున్న దారుణాన్ని తప్పకుండా తాండూరుని కాపాడుకుంటాం. తప్పకుండా నేను ప్రజలందరం కలిసి ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలందరూ కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. మేము అందరం కలిసి తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఈ జరుగుతున్న దారుణాన్ని తప్పకుండా ఆపుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇదివరకు ఎమ్మెల్యేగా ప్రచారంలో ఒక విషయం చెప్పింది ఏంటంటే స్థానిక కర్మాగారాల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు. ఆ విషయమే మర్చిపోయారు. దీని విషయంలో మీరు మర్చిపోయినని మీరు అనుకుంటా ఉన్నారు. నేను నా ఎన్నికల ప్రచారం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత నేను యువతకు ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాను, తప్పకుండా ప్రయత్నం చేస్తానని నేను చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉండడము, 1 సంవత్సరం అంతా కూడా వివిధ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల 3 సంవత్సరాల కాలం వృధా అయింది. మిగిలిన 2 సంవత్సరాల నేను చెప్పిన విధంగా ఇండస్ట్రియల్ పార్క్ని సాధించిన వ్యక్తి నేను. ఇండస్ట్రియల్ పార్క్ కనుక పూర్తయి ఉంటే కొన్ని వందల మందికి, తాండూరు యువతకు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. అయితే ఎంత దారుణం అంటే నేను తెచ్చిన ఇండస్ట్రియల్ పార్క్ పనులు కూడా ఈరోజు ఆపేయడం జరిగింది. ఈరోజు నేను అంతేకాకుండా కొత్త పరిశ్రమలను కూడా తీసుకొస్తాను అని చెప్పి నేను బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. నేను ఆ ప్రయత్నంలో ఉన్న క్రమంలోనే మరి కొంచెం తప్పిదం వల్ల ప్రజలు ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధపు మాటలను నమ్మి, నా పైన వేసిన తప్పుడు అభాండాలను నమ్మి త్రూటిలో కొన్ని ఓట్లతోని మరి నేను ఓటమికి గురవడం జరిగింది. నేను ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాను, తాండూరు యువతతో చెప్తా ఉన్నాను, తప్పకుండా నేను ఓడినా గెలిచినా రాబోయే రోజుల్లో నేను యువతకు న్యాయం చేసి తీరుతా. ఇండస్ట్రియల్ పార్క్ వస్తే కొంత వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాటితో పాటు ప్రైవేటు సంస్థలను కూడా తీసుకురావడానికి నా ప్రయత్నం ముమ్మరంగా ఉంటుంది. త్వరలోనే తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకొకటి, రంజిత్ రెడ్డిని మీరు తాండూకు రాకుండా ఏమైనా ప్రయత్నాలు చేసినప్పుడు మీ యొక్క వర్గ పోరాటాల మధ్య మీకు మహేందర్ రెడ్డి మధ్య ఉన్నప్పుడు? నేను ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాసేవ చేసే దృక్పథంతో పనిచేసినోని. నేను ఎవరిని కూడా తాండూరుకి రావద్దు అని ఒక్కసారి కూడా అడ్డుకున్న దాఖలాలు లేవు. ఇంకా ఉల్టా చెప్పాలంటే నేను ఎన్నోసార్లు రంజిత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసిన, ప్రోగ్రామ్స్కి రండి, పార్టీ కార్యక్రమాలకు రండి, అభివృద్ధి కార్యక్రమాలకు రండి, శంకుస్థాపనలకు రండి అని చెప్పి నేను ఇన్వైట్ చేయని ప్రోగ్రాం అంటూ లేదు. కానీ కొంతమంది దుర్మార్గులు మరి ఆయనను అడ్డుకున్న విషయం ఆయన కూడా నాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అందుకు ఆయన రాలేకపోయారు. కానీ నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, నేను ఏ పార్టీకి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. ప్రజల సంపూర్ణ ఆశీర్వాదం నా పైన ఉంది. మొన్న మోసపోయినారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలకు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేపిన పుకార్లకు కొంతమంది అటు ఇటు అయి ఇంకొక 3,500 ఓట్లు వస్తే నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలుస్తుండే. ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది, ప్రజలకు తెలుసు, ఈరోజు కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ తెలంగాణ కోసమే, ఈరోజు తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది అని చెప్పే విషయం ప్రజలకు అందరికీ కూడా చాలా క్లుప్తంగా, వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. అటువంటిది నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రజాసేవల చేస్తా. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన నుండి కొట్లాడతా తప్ప నాకు ఏ పార్టీకి పోయే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోయే ఆలోచన లేదు, మరి పోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఊరికేనే ఎమ్మెల్యే కాలేదు. నేను పారాషూట్ వేసుకొని ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే లాగా ఎటువంటి సంబంధం లేకపోయినా పారాషూట్ వేసుకొని వచ్చి ఎమ్మెల్యే అయినట్టు నేను అవ్వలేదు. నేను 10 సంవత్సరాలు ప్రజల్లో ఉండి యువతను తోడు చేసుకొని నేను ప్రజాసేవ చేసి తాండూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత తాండూరు ప్రజలు నన్ను నమ్మి ఆదరించి నన్ను ఎమ్మెల్యేని చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నాకు నా తాండూరు ప్రజలపైన పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు
తాండూరులో ఏం జరుగుతుందనేది చిన్న పిల్లవాడిని అడిగినా చాలా క్లియర్గా తెలుసు. మరి వాళ్ళందరూ కూడా మరి నా వెంబటి ఉంటారనే పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ముఖ్యమంత్రిత్వం మళ్ళీ రాబోతుంది. మళ్ళీ తాండూరు బిడ్డగా నన్ను నా తాండూరు ప్రజలు ఎమ్మెల్యే చేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది. మిమ్మల్ని రానియలేదని ఒక టాక్ ఏమంటారు? ఇక ఇదే ఇటువంటి పుకార్లే మొన్న ఎన్నికల సమయంలో కూడా ఈ పని పాట లేని కొంతమంది ప్రజలతో ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి చాతగాని కొంతమంది నాయకులు లేపిన పుకార్లు షికార్లు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం కూడా లేదు. ఆ రోజు బీజేపీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు నాకు ఇస్తామని చెప్పినా, ఎన్ని ప్రలోభాలకు గురించిన 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పినా, ఢిల్లీలో ఉన్నత పదవి ఇస్తా అని చెప్పినా, నేను ఆ రోజు దాన్ని ధిక్కరించి దాన్ని వద్దు అని చెప్పి వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని మొత్తం ప్రపంచానికే చాటి చెప్పిన ఘనత నాకు దక్కింది. అటువంటిది ఈరోజు నేను ఏ పార్టీలోకి ఆ పార్టీలోకి ఎందుకు పోతాను? నాకు కూడా కేసీఆర్ గారి పట్ల, మా ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల పట్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నేను ఆ రోజు బీజేపీ వాళ్ళను బహిరంగంగా వాళ్ళను పట్టియడం జరిగింది. అటువంటిది నేను పోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఈ చాతగాని కాంగ్రెస్ నాయకులు లేపిన పుకార్లు షికార్లు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ శాసనసభ ఎన్నికల్లో పోలీసులను బాగా వాడుకున్నారని బయట టాక్, వాళ్ళని కూడా అందుకే ట్రాన్స్ఫర్ చేసిందంట. మరి ఎట్లా వాడుకున్నారు, ఏ విధంగా వాడుకున్నారు వాళ్ళు? మీరు అది మీరు చెప్పిన వాళ్ళనే అడగాలి. పోలీసు వాళ్ళు నా ఎంప్లాయీస్ ఏం కాదు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము లా అండ్ ఆర్డర్ కాపాడే కోసం పనిచేసే ఒక వ్యవస్థ. ఈరోజు సరే నా దగ్గర నేను పోలీసులను వాడుకున్నా, అందరినీ ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పి ఎవరో మీకు చెప్పినారని అంటున్నారు కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఏ ఒక్క ఎస్ఐని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంచింది లేదు. ఆయా పోస్టుల్లో ప్రతి ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక పుకారే, అంతే అంటారు. దాంట్లో వాస్తవం ఎటువంటిది వాస్తవం లేదు. కొంతమంది కొన్ని మీటింగ్లలో, మీరు పర్సనల్ మీటింగ్లో కానీ మామూలు కార్యకర్తల మీటింగ్లో బాగా దూషిస్తున్నారంట, అని మోసం చేసిన బయటకు అని ఇట్లా అన్నారంట. అంటే మీరు వాళ్ళు మీకేం చేయలేరా, ఊరికేనే అట్లా బయటకు పంపిస్తున్నారా? మన పాతాండూరు హనుమంతు ఇంకిద్దరు పేర్లు ఉన్నాయి. నువ్వు చెయ్యలేదు అని చెప్పి నేను దూషించింది లేదు. కాకపోతే పార్టీ అన్నకు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆల్రెడీ మేము చేసిన కొన్ని తప్పిదాల వల్ల కొంతమంది వాస్తవంగా మరి పని చేయకపోవడం వల్ల, ఒక పార్టీ పోస్టులలో ఉండి కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల మేము ఓటమికి గురవ్వడం జరిగింది. కొంతమంది చేసిన మోసంకి కూడా మేము ఓటమికి గురవ్వడం జరిగింది. ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని ఒక డిసిప్లినరీ సిస్టమ్గా, ఒక సిస్టమేటిక్ వేలో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల కోసం మనం పనిచేయాలి, ప్రజాసేవ దృక్పథంతో మనం పనిచేయాలి అనే ఉద్దేశంతో మరి ఈ చిన్న చిన్న సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా కామనే. మరి ఆ రోజు మేము చేసింది ఎటువంటి తప్పు కాదు. తప్పకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, మన ప్రజాసేవ చేసే వాళ్ళు, ప్రజల సమస్యల కోసం కొట్లాడే వాళ్ళను మేము పూలల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఈరోజు మా దగ్గర చూసినట్టయితే మీరు ఒక్కటే సంఘటన చెప్పారు. మరి నా దగ్గర 1000 మంది నాయకులు ఉన్నారు. ఈ 1000 మంది నాయకులకు ఎవరికి ఇబ్బంది లేనిది ఒట్టి మీరు చెప్పిన ఒక వ్యక్తికి మాత్రమే ఇబ్బంది ఉందంటే దాన్ని మీరే అర్థం చేసుకోవచ్చు. మీ ఉద్దేశంలో స్థానికత అంటే ఏంటిది? మళ్ళీ మీరు నేను లోకల్ అని అంటున్నారు, వేరే వాళ్ళు కాదని అంటున్నారు. అసలు స్థానికత అంటే నీ ఉద్దేశం, నీ మనసులో ఏముంది? అసలు రేపు సస్తే నా బొంద పెట్టేది తాండూరులా, వాళ్ళు సస్తే వాళ్ళు బొంద పెట్టేది వాళ్ళ ఊర్లల్లో, దాన్నే స్థానికత అంటారు. ఇప్పుడు నేను యువతగా ఉన్నప్పటి నుంచే తాండూరులో ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన. యంగ్ లీడర్స్ అనే సంస్థ ద్వారా యువతను మొత్తం ఏకం చేసిన. యువతకు వారి బాధ్యతను గుర్తు చేసినాం. యువతకు వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ బాధ్యత, గ్రామం పట్ల బాధ్యత, మన రాష్ట్రం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత ఉండాలి.
తప్పకుండా యువత ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఈరోజు ఒక ఉద్యమ రూపంలో మేము చేసి ఈరోజు కష్టపడి తాండూరు అంటే అభిమానంతో నేను వాస్తవంగా హైదరాబాద్లో ఉండేటోళ్ళు. నేను ఇంత దూరం 100 కిలోమీటర్ల దూరం, అది కూడా ఈ ఈ రోడ్డు వ్యవస్థ కూడా సరిగ్గా లేని గ్రామానికి వచ్చి మరి ఈ ప్రాంతానికి వచ్చి గత 10 సంవత్సరాల నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో ఉద్దేశం తాండూరు నాది, తాండూరు మా నేటివ్ ప్లేస్ అనే ఉద్దేశంతో చిన్ననాటి నుంచే మరి మేము మా గ్రామం ఇందర్చేడ్ గ్రామానికి మేము వచ్చినప్పుడల్లా మరి మా తాండూరుకి ఏమో చేయాలని ఒక ఆలోచనతోని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మేము తాండూరులో ఎమ్మెల్యేగా రావడం జరిగింది. అందుకనే నేను తాండూరు లోకల్ని, తాండూరు స్థానికుడిని అని చెప్పి నేను చాలా క్లియర్గా చాలా స్పష్టంగా నేను చెప్తాను. ఇప్పుడున్న కొంతమంది నాయకులు వాళ్ళకి తాండూరుతో ఎటువంటి సంబంధం లేదు, కేవలము వాళ్ళు పదవులు అనుభవించడానికే వాళ్ళ సొంత లాభాల కోసము ఈరోజు తాండూరుకి వస్తున్నారు తప్ప రేపటి రోజు ఉదాహరణకు మహేందర్ రెడ్డి ఈరోజు నిజంగానే మహేందర్ రెడ్డికి తాండూరు పట్ల నిజమైన ప్రేమ, నిజమైన అభిమానము, తాండూరు నాది అనుకున్నాడు ఉంటే ఈరోజు తాండూరు వదిలేటోడు కాదు. తాండూరు వదిలేసి ఇప్పుడు ఎక్కడో మల్కాజ్గిరికి పోయిండు. దాంట్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది తాండూరు పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, కేవలం అధికార దాహం. అందుకనే ఈరోజు తాండూరుని, ఆయనని నమ్ముకున్న తాండూరు నాయకులని నమ్ముకున్న తాండూరు ప్రజలను అందరినీ కూడా గాలికి వదిలేసి ఈరోజు మల్కాజ్గిరి పోయి నిలబడినాడు. ఇప్పుడున్న నాయకుడు కూడా రేపు అదే పరిస్థితి చేస్తాడు. ఈ తాండూరులో వాళ్ళు శాశ్వతమైన నాయకులు కాదు. ఇది తాండూరు ప్రజలకు అర్థం కావాలి. నేను పక్కాగా నేను చెప్తా ఉన్నా, నేను సచ్చేంత వరకు తాండూరు ప్రజాసేవ చేసుకుంటానని చెప్పి నేను 15 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా నేను అదే విషయం చెప్తున్నా. తాండూరు అంటే నాకు ఇష్టం, తాండూరుని అభివృద్ధి చేయాలి, తాండూరు ప్రజలందరూ కూడా నా వాళ్ళు అనే భావన నాకుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో తాండూరును ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా పనిచేస్తా ఉన్నా. అందుకనే గతంలో ఎవ్వరు చేయని విధంగా అతి తక్కువ సమయంలో తాండూరుని బాజాప్తా చెప్పగలుగుతా. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఏకైక స్థానిక నాయకుడిని నేను అని చెప్పి నేను బల్లబుద్ధి చెప్పగలుగుతా. నిన్న ఒక మాట అడిగిన అన్నారు పబ్లిక్ మీటింగ్లో, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిరు అని అన్నారు. తిన్న ఇంటి వాసాలు ఎవరెవరు లెక్క పెట్టిరు, మీరు ఆ మాట ఎట్లా అన్నారు? చాలామంది మీరు చూసినట్టయితే ఎన్నికలకు ముందు చాలామంది నాయకులు మరి నా దగ్గరికి వచ్చి నాతో చేరి నాతో పాటు ఉన్న నాయకులు ఈరోజు ఎన్నికలు అయిపోగానే వాళ్ళు ఇమ్మీడియట్గా, అంటే కొంచెం గ్యాప్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా ఇతర పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేను అనట్లేదు, పబ్లిక్ అంటున్నారు, పబ్లికే క్లియర్గా తాండూరు ప్రజలే అంటా ఉన్నారు. వాళ్ళని మీరు నమ్మి మోసపోయినారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీతో ఏదో ఆశించి వచ్చి వాళ్ళు దాన్ని సార్థపరుచుకొని ఈరోజు ఈ సమయంలో పార్టీ క్లిష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి వెళ్ళిపోయినారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరికీ కూడా తెలుసు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరమేం లేదు. ప్రతి మండలంలో ఎవరెవరు పోయినారు అనేది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఈరోజు ప్రజలకు ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఏంది అనేది చాలా క్లియర్గా తెలుసు. రాబోయే రోజుల్లో వాళ్ళే బుద్ధి చెప్తారు, వాళ్ళకు తగిన శాస్తి చేస్తారు అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. జెడ్పీ చైర్మన్ దించే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా ఈ ఎన్నికల తర్వాత? ఆల్రెడీ పెట్టినాము. ఆల్రెడీ దాన్ని సక్సెస్ అయితే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి కూడా మేము ఆర్డర్ తీసుకొని వచ్చినాము. కోర్టు ఆర్డర్కి అగెయిన్స్ట్గా మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ఆ మ్యాటర్ ఉంది. తప్పకుండా ఉన్న 18 మంది జెడ్పీటీసీలలో 14 మంది జెడ్పీటీసీలు మాతో పాటు ఉన్నారు. మేము పూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము సక్సెస్ అవుతామనే పూర్తి విశ్వాసం కూడా మాకుంది. మీ మిత్రుడు, మీ గెలుపు కారణమైన వ్యక్తి ఈరోజు ఆయన బర్త్డే, మురళీకృష్ణ గౌడ్, ఆయన ఇంటి పైన దాడి విషయంలో అంటే దాడి మీరే చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? నా పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క ఆరోపణ పైన కూడా నిజం అనేది లేదు. నేను ఎవ్వరిపైన నేను దాడి చేయాల్సిన అవసరం నాకు లేదు.
ఆయన నేను ఇప్పటివరకు మీరు చూసినట్టయితే తాండూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా హాని చేసిన వ్యక్తిని కాదు. ప్రతి ఒక్కరిని కూడా మనవాళ్ళు అని చెప్పి నేను దగ్గర తీసుకునేది తప్ప ఏ ఒక్కరిని హాని చేసింది కాదు. ఆ రోజు మురళీకృష్ణ గౌడ్ పైన జరిగిన సంఘటన ఏదైతుందో అది నాకు తెలియకుండా ఆయన నన్ను ఏవేవో మాటలు అన్నాడు. ఆ మాటలకు వినలేక మరి మా యువ నాయకులు కొంతమంది ఆ రోజు అది తట్టుకోలేక ఆ సంఘటన జరిగింది తప్ప ఆ సంఘటన నా నాలెడ్జ్లో లేకుండా జరిగింది. అది అందరికీ కూడా తెలిసిన విషయం. ఇంకొక విషయం, తాండూరు లోపల వినాయక కన్వెన్షన్ ఉంది తెలుసా? అవును, తెలుసు. అందులోపల కొంత ప్రభుత్వ స్థలం కబ్జాలో ఉన్నారు, అది మొత్తం మీ హ్యాండ్ ఉందంట అని ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. వినాయక కన్వెన్షన్ అనేది మా పార్టీ నాయకుడు విఠల్ నాయక్ గారిది. మన ఇంతకుముందు తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసినాడు. కాకపోతే దాంట్లో మీరు ఆరోపిస్తున్నవి ఏదైతే అంటున్నారో ప్రభుత్వ స్థలం ఉందని మా దృష్టికి అయితే ఎన్నడూ రాలేదు. మా అటువంటిది ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంక్వైరీలో నిజంగానే ప్రభుత్వ స్థలం ఉంటే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. నాకు దానికి ఎటువంటి సంబంధం అనేది లేదు. మా నాయకుడిది తప్పకుండా మా నాయకుడు ఆ బ్రహ్మాండమైన ఒక కన్వెన్షన్ సెంటర్ తాండూరుకి తెచ్చినందుకు మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. మేము కూడా చాలా సంతోషించినాం. ఈ తాండూరులో ఇటువంటి కన్వెన్షన్లు ఎప్పుడో వచ్చేది ఉండే. ఇప్పుడైనా విఠల్ నాయక్ ఒక ముందడిగేసి ఒక ధైర్యం చేసి అంత బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్ తాండూరుకి తెచ్చినందుకు నేను కూడా విఠల్ నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఇటువంటి కన్వెన్షన్ సెంటర్లు వస్తేనే రేపటి రోజు తాండూరుకి ఒక ఇమేజ్ బిల్డప్ అనేది అవుతుంది. కాబట్టి అంతే తప్ప నాకు ఆ కన్వెన్షన్ సెంటర్కి ఎటువంటి వ్యాపారపరంగా ఎటువంటి రిలేషన్ అనేది లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, కోర్టు ఆర్డర్తో స్టే వచ్చింది కాబట్టి ఆగింది. ఆ విషయం లోపల గొడవ చేయాలని స్థానిక కౌన్సిలర్ శోభారాణి మీరు ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయం గురించి చెప్పండి. అదే అంటున్నా, ఇప్పుడు ఈ చాతగాని వాళ్ళు ఏదేదో ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తారు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం అనేది లేదు. ఈరోజు నిజంగా కూడా అక్కడ చూసినట్టయితే ఆ తాండూరు ఫ్లైఓవర్ పట్ల దాదాపు 6 వార్డులలో ఉన్న నిరుపేద కుటుంబాల భవనాలు వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. అంటే వాళ్ళ తాత ముత్తాతల సమయం నుంచి వాళ్ళు కట్టుకున్న చిన్న చిన్న ఇల్లులు దాదాపు 100 మంది ఇండ్లు ఈ ఫ్లైఓవర్ మూలంగా పోతున్నాయి. అది నేను కూడా పర్సనల్గా వెళ్ళి నేను చూడడం జరిగింది. మరి వాళ్ళు రోజు కూలియో నాలో చేస్తే తప్ప వాళ్ళ పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఇండ్లు ఈ ఫ్లైఓవర్ కారణంగా, ఈ ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్ కారణంగా పోతూ ఉన్నాయి. శోభారాణి యొక్క ఒక సీనియర్ కౌన్సిలరు, ఆమె జీవితకాలం అంతా కూడా పాతాండూరుకు అంకితం చేసింది. పాతాండూరు ప్రజల కోసం సేవ చేసుకుంటూ మరి ఇప్పటివరకు కూడా ఉంది. పాతాండూరులో ఆమె వార్డులో పోతున్న ఇండ్ల కోల్పోతున్న నిరుపేదల కోసం ఆమె గొంతు లేవనెత్తడంలో ఎటువంటి తప్పు లేదు. మరి అది ఆల్రెడీ కోర్టులో వేసి స్టే తీసుకొని రావడం జరిగింది. నేను కూడా శోభారాణి సమర్థిస్తున్నాను తప్ప దాంట్లో గొడవ చేయాలనో ఇంకోటి చేయాలనో అనే ఆలోచన ఎవ్వరికి కూడా లేదు. న్యాయం చేయాలి అనేది మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తాండూరు ప్రశాంతంగా ఉంది, మీరున్నప్పుడు లేదు అని ఆరోపణలు ఎట్లా? అవును, వాస్తవమే కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పూజలు, ఇంకా అన్ని మతాలకు సంబంధించి ఒక బ్రహ్మాండంగా అందరి కలయికతోని ఒక ఉత్సవాలలాగా ఏ కార్యక్రమం అయినా మేము చేసేవాళ్ళం. అంతేకాదు తాండూరు పేరు నేను ఎమ్మెల్యే కాకముందే ముందు ఎవరికి తెలిసేది కాదు. అటువంటిది తాండూరులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాండూరు గురించి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరిగే విధంగా తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా తాండూరుని ఎప్పుడు కూడా ఒక లైవ్గా పెట్టిన ఘనత నాకు దక్కింది. వాస్తవమే 5 నెలల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మొత్తం స్తబ్దంగా అయిపోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒక అభివృద్ధి పని జరిగింది. తాండూరు పట్టణంలో హల్చల్ అనేది ఉండేది. యువత మా నాయకులు ఎక్కడ చూస్తే అక్కడ మరి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా మంచి ఉరుకులాట, మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనేది ఉండింది. ఇప్పుడు ఈ 5 నెలల నుంచి మొత్తం స్తబ్దంగా అయిపోయింది. ఉన్న పనులన్నీ రద్దు చేసి పడేసారు. ఏ గ్రామంలో పోయినా అదేదో ఏమంటారు, ఏదో కర్ఫ్యూ పెట్టిన వాతావరణమే కనిపిస్తుంది. నాకే బాధ అవుతుంది, అరే ఏమైంది తాండూరుకి అని చెప్పి. నిన్న మొన్న నేను తిరుగుతుంటైతే అసలు బాధ అవుతుంది. ఇంతకుముందు తాండూరు ఎట్లుండే, హల్చల్ ఉంటుండే, ఇప్పుడు ఏమీ లేదు. ఒక్క కార్యక్రమం లేదు, ఒక్క పండగ లేదు. నేను హోలీ పండుగ ఎంత బ్రహ్మాండంగా చేసినో ప్రజలందరికీ తెలుసు. అసొంటిది మొన్న హోలీలో భద్రేశ్వర్ చౌక్లో ఒక్కరు కూడా లేరు. కాబట్టి తాండూరు ప్రశాంతంగానే ఉంది. నేను కూడా ఒప్పుకుంటున్నాను దానికి. మీరు ఒక మాట అన్నారు నిన్న, ఏంటంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గాజులు వేసుకున్నారా అని. అవును, వాస్తవం అది. మీరు ఈరోజు గమనించినట్టయితే మనకే ఇప్పుడు ఈ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తీసుకురావడానికి శాతనైతలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. గత 10 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ ద్వారా ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మంచినీటి సరఫరా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి చేసిన ఘనత, నిరంతరంగా సప్లై ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. ఇంత బ్రహ్మాండమైన స్కీమ్ని మొత్తం డెవలప్ చేసి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు వచ్చిన రోజు నుంచి మంచినీటి సమస్య షురు అయిపోయింది. నేను ఇప్పుడు గ్రామాలకు పోతూ చెప్తున్నారు, అయ్యా వారమైంది నీళ్ళు వచ్చి అని చెప్పేసి. మరి అంత తయారున్న దాన్ని కూడా నడపనికి చేతనైతలేదు. సరే, అదైతే లేదు. మనకు దేవుడిచ్చిన వరం మన కాగ్నా నది, కక్రవేణి నది. ఈ 2 నదుల్లో మనము వాటిని జీవంగా పెడితే, మనం లైవ్గా పెట్టుకుంటే, దానిలో నీళ్లు నిల్వ పెట్టుకుంటే ఇటువంటి డ్రాట్ వచ్చినప్పుడు, అంటే ఒకవేళ మిషన్ భగీరథ నుంచి మనకు నీళ్లు రాకపోయినా, మనకు బోర్లు ఎండిపోయినా, మనకు కాగ్నా అనేది ఒక వరం. తాండూరు ప్రజలకు ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండొద్దనే కాగ్నా నది పైన 11 చెక్ డ్యామ్లను తీసుకొచ్చి దాంట్లో 6 చెక్ డ్యామ్లను పూర్తి చేసి ఎప్పుడు 365 రోజులు దాంట్లో నీటి నీళ్ళు ఉండాలి, మన బోర్లలో ఎప్పుడు కూడా నీళ్లు ఉండాలని ఒక మంచి ఆలోచనతో నేను చేస్తే, ఈరోజు అదే కాగ్నా నదిలో గండి కొడతా ఉన్నారు. అదే కాగ్నా నదిలో పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఆ నీటినన్నింటినీ కూడా కొడంగల్ తరలిస్తుంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. మరి కొత్తగా అయిన ఎమ్మెల్యే ఈరోజు గాజులు వేసుకొని కూర్చున్నాడా? దాన్ని ఎందుకు అడ్డుకుంటలేడు? ఈరోజు రేవంత్ రెడ్డి అంటే భయమా నీకు? తాండూరు ప్రజలు నిన్ను గెలిపిస్తే నువ్వు తాండూరు ప్రజల కోసం ఆలోచించకుండా మీ పార్టీ అధినేత కోసం ఈరోజు మా కాగ్నా నది, తాండూరుకు చెందిన కాగ్నా నది నుంచి నీరు మొత్తం కూడా కొడంగల్కి తరలించే ఒక దారుణాన్ని మీరు ప్లాన్ చేస్తుంటే ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు దాని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అదే బాధతోని మరి మేము ఇంత తాండూరుని చేయాలనుకుంటుంటే ఈరోజు తాండూరుని ఏం చేస్తున్నారు వీళ్ళని ఒక బాధ, ఒక మనస్తాపం చెందుతున్నాం. నేను చెప్తా ఉన్నా, కాగ్నా నది నుంచి ఒక్క బొట్టు నీటినన్న కొడంగల్కి తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు, తాండూరు ప్రజలు ఊరుకునేది లేదు, ఉద్యమ పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. 6 గ్యారంటీ పథకాలు అమలు అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అదొక జోకు. వాళ్ళు కేవలం అధికారంలోకి రావడానికే ఈరోజు వాళ్ళకు, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ఈ పెన్షన్దారులందరూ కూడా బీఆర్ఎస్కే ఓటేస్తారు, 2000 పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళని ప్రలోభ పెట్టాలి, వాళ్లకు ఏదో విధంగా వాళ్ళకి మాయ చేయాలి అని చెప్పి ఏమన్నాడు, 4000 రూపాయలు ఇస్తా అన్నాడు. పాపం ఇక కొంచెం ఎక్కువ వస్తుందంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. రైతుల ఓట్లు కూడా డెఫినెట్గా బీఆర్ఎస్కే పడతాయి. మరి వాటిని కూడా ఏదో విధంగా డైవర్ట్ చేయాలంటే 10,000 వస్తున్న రైతు బంధువులు నేను 15,000 చేస్తా అనే ఒక బిస్కెట్ వేసిండు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు. ఇక వరి పండించిన వాళ్ళకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. రైతులకు ఈ విధంగా
మన పెన్షన్దారులకు ఈ విధంగా. ఇక మహిళా ఓటర్లు కూడా మొత్తం బీఆర్ఎస్తోనే ఉండే. మరి వాళ్ళకి ఏం చెప్పాలి అని ఆలోచించి వాళ్లకు 2500 రూపాయలు నెలకిస్తా అన్నాడు. వాళ్లకు పెళ్ళిళ్ళైతే తులం బంగారం ఇస్తా అన్నాడు. వాళ్లకు ఆడబిడ్డలు చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు. ఇక యువకులు మొత్తం యువత మొత్తం మరి అభివృద్ధి పట్ల వాళ్ళు అటు ఇటు పోతారు అని చెప్పి వాళ్ళకు కూడా బిస్కెట్ ఇచ్చాడు. అదేంటంటే నిరుద్యోగ భృతి, 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఇట్లా ఇవన్నీ కేవలము వాళ్ళు అధికారంలోకి రావడానికి దారుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆశ పుట్టించి మోసం చేసిండు తప్ప అవి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచననే లేదు. ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ అని చెప్పి ఏం చేసిండు, కేవలం పల్లె వెలుగుల మాత్రమే ఉచితం అన్నాడు. అసలు బస్సులు నడుస్తున్నాయా? గతంలో ఎన్ని బస్సులు తిరుగుతుండే, ఇప్పుడు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? ఆ బస్సు ప్రయాణం వల్ల ఎవరికైనా ఏమన్నా ఉద్ధరించిందా? అది ఎవరు అడిగినారు? అసలు ఏవైతే మేమిచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేస్తున్న అభివృద్ధిని అందరు కోరుకున్నారు తప్ప వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి చేత కాదు. అంతెందుకండి, ఈరోజు గమనిస్తే గత 10 సంవత్సరాల నుంచి మనకు కంటి రెప్పపాటు కూడా కరెంటు అనేది పోయింది లేదు. ఇన్వర్టర్లు తీసిపడేసినాం, జనరేటర్లు తీసిపడేసినాం. బ్రహ్మాండంగా ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కరెంటు పోయేది తప్ప, ఏదో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే కరెంటు పోయేది తప్ప మనకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిన ఘనత కేవలం మన కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాక కూడా ఈరోజు మీరు చూస్తే గంటలో ఎన్నిసార్లు పోతుందండి కరెంటు? రాత్రుల పూట నా ఫోన్లు మోగుతూనే ఉన్నాయి, అన్నా కరెంటు పోయింది, అన్నా కరెంటు పోయింది, అన్నా కరెంటు పోయింది. అసలు ఉన్నదాన్ని కూడా ప్రాపర్గా రన్ చేయడానికి చేతగాని వాళ్ళు వీళ్ళు. ఈరోజు అర్థమవుతోంది ప్రజలందరికీ ఈ గ్యారంటీలు అనేది మోసం. డిసెంబర్ 9వ తారీఖు రోజు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఈరోజు మళ్ళీ మాట మార్చి ఏమంటున్నాడు, 15 ఆగస్టుకి చేస్తా అంటున్నాడు. 15 ఆగస్టుకి చేస్తా అని ఏం చేస్తున్నాడు, యాదగిరి గుట్ట మీద ఒట్టు అంటున్నాడు. యాదగిరి గుట్ట మీద నువ్వు ఎందుకు కొట్టేస్తావు? నీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పు. 15 ఆగస్టు ఏ సంవత్సరంలో చేస్తావు అనేది చెప్పు. నేను మైనారిటీ రేటింగ్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 15 ఆగస్టు ఈ సంవత్సరం 15 ఆగస్టుకి రుణమాఫీ నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావా? నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ కూడా చేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రజలు ఏం కోల్పోయిన అనేది అర్థమైంది, ప్రజలను మోసం చేసిన అనేది అర్థమైంది. ఈరోజు క్లియర్గా దీంట్లో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేరు. ఇక పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇంకా అసలు కథ ప్రారంభమవుతుంది. నేను ఇది కూడా చెప్తున్నా ప్రజలందరికీ. అప్పుడు ఏమంటాడు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటాడు. మొన్నటిదాకా ఒక నాటకం ఆడిండు. అదేంది, అందరినీ డేటా తీసుకురా అని జిరాక్స్ల షాప్ల చుట్టూ ఉరికి సర్వేలు అని చెప్పేసి అవన్నీ చేసి తీసుకున్నాడు. అవి అయితే ఏమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశపడ్డారు. ఈ రోజు దాకా స్టడీ సపోర్ట్ లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త ముచ్చట ప్రారంభిస్తాడు. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకని చెప్తాడు. రైతు బంధు ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారండి? కేవలం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చింది. మళ్ళీ నిన్న మొన్న పేపర్లు చూస్తే ఆ 2 ఎకరాలకు ఇచ్చిన వాళ్ళకి కూడా వాపసు తీసుకోవాలంట. ఇంత దారుణమా, ఇంత అధ్వానమా ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు కాదు, ఈ 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు 420 దొంగల ముఠాలాగానే 420 హామీలు ఇచ్చారు వీళ్ళు. దీంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం వీళ్ళకు చేత కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, 2 పార్టీల్లో బీఆర్ఎస్కి ఏది పోటీ? నేను గత 2 రోజుల నుంచి ఈరోజు ఉన్న స్పందనను చూస్తుంటే, ప్రజల్లో ఉన్న స్పందనను చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి పోటీయే లేదు. రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా తాండూరు నియోజకవర్గంలో కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది, మేము మోసపోయినాం,
మాకు కేసీఆర్ ఉంటేనే మాకు శ్రీరామ రక్ష, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు తప్పకుండా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, మాకు పోటీ ఎవ్వరూ లేరు అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి ఇద్దరి మధ్యలో ఎవరు బెస్ట్? ఇద్దరు కూడా దండగే. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 5 సంవత్సరాలు మన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. ఆ రోజు తాండూరుకి ఏ రోజు ఆయన వచ్చింది లేదు, తాండూరుకి అనా పైసా ఇచ్చింది లేదు అభివృద్ధి కోసం, తాండూరు ప్రజలకు ఎటువంటి విధంగా ఆదరించింది లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయన ఎన్నికలప్పుడే కనిపిస్తాడు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల వరకు ఆయన చిక్కడు, ఆయన దొరకడు. ఆయన ఇంటి గేట్లు ఎప్పుడు మూసే ఉంటాయి, ప్రజలెవరిని కూడా ఆయన ఇంటికి రానియరు, ఇంట్లో ఉన్నా లేడని చెప్పిస్తాడు. టైం పొద్దున నీకు అపాయింట్మెంట్ ఉందా, అపాయింట్మెంట్ ఉంటేనే నా దగ్గర రావాలి అని చెప్పే వ్యక్తి ఆయన. ఇంకా ఆయన వ్యాపారాలు కాపాడుకోనికే, ఆయన వ్యాపారాలు ఇంకా పెంచుకోనికనే ఆయన దృష్టి ఎప్పుడు ఉంటుంది. అంతే తప్ప ప్రజా సమస్యలపైన కొట్లాడదాం, ప్రజాసేవ చేద్దాం, సేవా కార్యక్రమాలు చేద్దాం అనేది ఆయన ఆలోచనే లేదు. అంతెందుకండి, కోట్పల్లి వాగులో ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడు. ఆడ బోటింగ్ అని చెప్పి, కయాకింగ్ అని చెప్పి ఈరోజు వ్యాపారం చేస్తున్నాడు. కోట్ల రూపాయలు అక్కడి నుంచి దండుకుంటున్నాడు. అది ప్రజలకందరికీ తెలుసు. ఒకవేళ నిజంగానే నువ్వు ప్రజానాయకుడు అయ్యి ప్రజాసేవకు ఉంటే నువ్వు డెవలప్ చేస్తే చెయ్యి కోట్పల్లి, కానీ ఉచితంగా పెట్టు. దాంట్లో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు? అది కూడా నీ వ్యాపార సంస్థకు. ఆయన డబ్బు సంపాదననే ఆయన ముఖ్యమైన లక్ష్యంగా పనిచేస్తాడు తప్ప తాండూరు ప్రజల పట్ల కావచ్చు, చేవెళ్ళ ప్రజల పట్ల కావచ్చు ఆయనకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇక రెండో వ్యక్తి గడ్డం, మొన్నటి వరకు మా పార్టీలోనే ఉన్నాడు, మా పార్టీ నుంచే మరి ఎంపీగా పనిచేసినాడు. ఆయన కూడా ఏ ఒక్క రోజు తాండూరుకు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం కరోనా వచ్చినప్పుడు మాత్రం గుడ్లు పంపించిండు. ఎందుకంటే మార్కెట్ లేకుండా కాబట్టి అవన్నీ గుడ్లు పంపించిండు, ఎవరికో ఇక వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిండు. అంతే తప్ప తాండూరుకి ఏమి కూడా ఆయన ఉద్ధరించింది లేదు. ఆయన కూడా ఈరోజు మా పార్టీని వీడి కాంగ్రెస్ పోయిందంటే ఆయన ఆస్తులను కాపాడుకోనికే, ఆయన వ్యాపారాలను ఇంకా పెంచుకోనికే తప్ప అంతకంటే ఏది కాదు. ప్రస్తుతం ఎలక్షన్ తర్వాత ప్రధాని ఎవరు కావచ్చు అని మీ ఉద్దేశం? అది దేశ ప్రజలు నిర్ణయించే తీర్పు పైన ఉంటుంది. మరి దేశం ప్రజలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది మనకు జూన్ 4వ తారీఖే తెలుస్తుంది. మరి అప్పటివరకైతే, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్ అయిపోయింది, ప్రజలకు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఈ వ్యక్తినే అవుతాడు అని ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం కాసాని ప్రచారంలో కనబడతలేదని ఆరోపణలు ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ ఇద్దరి అభ్యర్థులతో పోలిస్తే ఆయన తెలియని వ్యక్తి కాదు. ఆయన మన ప్రాంత బిడ్డ, ముద్రాజ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఆయనకు ఒక పేరుంది, బీసీ అంటే కాసాని, కాసాని అంటే బీసీ అని చెప్పి. బీసీల కోసం, వెనుకబడిన కులాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఆయన మొత్తం వెనుకబడిన కులాలు 96 వెనుకబడిన కులాలతోని ఒక పార్టీనే పెట్టిన ఒక వ్యక్తి కాసాని గారు. మన చేవెళ్ళ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన సుపరిచితుడు. అంతేకాదు ఆయన ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఆయన ఇవి ఇద్దరు అభ్యర్థుల్లాగా వాళ్ళ ఇంటి తలుపులు ఎప్పుడు మూసిండవు. కాసాని జ్ఞానేశ్వర్ గారి ఇంటి తలుపులు ప్రజల కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. మన తాండూరులో కూడా ఎంతోమంది ఆయనతోని ఏదో విధంగా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. ఎవరైనా ఏదైనా సమస్య పైన పోయినా, ఎవరైనా ఏదైనా ఇబ్బందితో పోతే కాదు అనకుండా హెల్ప్ చేసే ఒక మంచి మనసున్న నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో చూస్తే 16 లక్షల పైచీలకు
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారు. మరి ఈరోజు చేవెళ్ళ పార్లమెంటు పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఏ రోజు కూడా ఒక బీసీ బిడ్డకు అవకాశం దొరకలేదు. మొట్టమొదటిసారి మా కేసీఆర్ గారు మరి చేవెళ్ళకు న్యాయం జరగాలి, చేవెళ్ళ ప్రజలకు న్యాయం జరగాలంటే కాసానియే కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలందరికీ కూడా ఇది ఒక ఆత్మ పరీక్షనే. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఒకే మాట అంటారు, మాకు బీసీలకు అవకాశం ఇస్తలేరు, మాకు బీసీలకు అవకాశం ఇస్తలేరు అని చెప్పి. నేను చెప్తా ఉన్నాం ఈరోజు నేను ఒక ఓసీ, ఒక రెడ్డి అయ్యి ఉండి కూడా నేను చెప్తా ఉన్నా, మేము ప్రజా శ్రేయస్సు కోరుకునేటోళ్ళం, ప్రజా సంక్షేమం కోరుకునేటోళ్ళం. కాబట్టి మేమందరం పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉంటారు గత కొన్ని రోజులుగా నేను ఏ విధంగా కష్టపడతా ఉన్నాను. నేను ఈరోజు రాత్రనక పగలనక ఎండనక ఈరోజు కష్టపడతా ఉన్నాం. మేము, మా నాయకులము, ప్రతి ఒక్కరం కూడా. నేను బీసీలందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎస్సీలతో, ఎస్టీలతో, మైనారిటీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఒక మంచి అవకాశము. మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే బీసీల కోసం ఢిల్లీలో గొంతు లేవనెత్తే ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోబోతాం. మనకు ఈయన కొత్త వ్యక్తి కాదు. గతంలో జెడ్పీ చైర్మన్గా చేసినాడు, ఎమ్మెల్సీగా చేసినాడు. ఆ రోజుల్లో కూడా మరి తాండూరుకి, వికారాబాద్కి, చేవెళ్లకు, పరిగికి ఎంత పెద్దపీట వేసిండో మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోకపోతే, బీసీల సత్తా చాటకపోతే మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇంకొక అవకాశము దొరకడం కష్టమైపోతుంది. అంతేకాదు ఈరోజు కొంతమంది ఏమంటున్నారు, మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే మీరు బీసీకి గెలిపించుకోండి అంటున్నారు. మరి మన సత్తా మనం చాటాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముద్రాజులే కాదు, మన దగ్గర అత్యధిక శాతంగా ముద్రాజు బిడ్డలు ఉన్నారు. ముద్రాజు కమ్యూనిటీ అందరికంటే పెద్ద కమ్యూనిటీ మన దగ్గర. ముద్రాజులతో పాటు కురుమలు, గౌడ్లు అందరూ కూడా, వడ్డరోళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనకు ఎవరైతే ఈ బలిపెట్టిన నాయకులు ఛాలెంజ్ చేసిర్రో, మీరు గెలిపించుకోండి చూస్తాం అని చెప్పేసి ఎవరైతే ఛాలెంజ్ చేసిర్రో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. మేమున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం, మేమందరం కూడా మీతో పాటు ఉన్నాం. మీరందరూ ఏకం కండి. ఈ మత రాజకీయాలు చేసే వాళ్ళను, ఈ అన్యాయం చేసి ఆశ చూపి మోసం చేసిన వాళ్ళను ఇద్దరికి కూడా మనం బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. మన ప్రాంతం కోసం, మన ఎదుగుదల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈసారి కనుక తప్పు జరిగితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే విధంగా 10 సంవత్సరాల ముందు చీకటిలో ఉంటుండేనో మళ్ళీ మనకు అదే పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. నన్ను ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మి, అబద్ధాలను నమ్మి, నన్ను మీ బిడ్డనైనా, తాండూరు బిడ్డనైనా నన్ను మీరు ఓడగొట్టుకున్నారు. ఇప్పటికైనా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా, తాండూరు బిడ్డగా, మీ బిడ్డగా, తాండూరు అంటే ఒక చిత్తశుద్ధితో తాండూరు ప్రజాసేవనే లక్ష్యంగా పనిచేస్తున్న నన్ను మళ్ళీ మీరు గెలిపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని కారు గుర్తు కొట్టేసి మీరు గెలిపియండి. ఇక్కడ మీరు ఎంత మెజారిటీ తెస్తే మీ బిడ్డ, తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి గెలిచినట్టే. మీ బిడ్డ రోహిత్ రెడ్డికి ఎవరెవరైతే మోసం చేసిరో వాళ్లకు చెంపబెట్టు పెట్టినట్టే. నేను తాండూరులో ఉన్న ప్రతి పెద్ద, చిన్న, అమ్మ, అక్క, మా యువతతో ప్రతి ఒక్కరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మత రాజకీయాలకు మీరు లొంగకండి. ఎవరో రామ్ మందిర్ కట్టిండు, లేకపోతే ఇంకేదో చేసిండు అని చెప్పేసి మీరు దాని పట్ల మీరు ఆకర్షితులు కాకండి. దానివల్ల వచ్చేది ఏం లేదు. మనం కూడా హిందువులమే. నేను కూడా రాముని భక్తున్నే. నేను చేసిన పూజలు, నేను చేసిన హోమాలు, నేను కట్టించిన గుళ్ళు, నేను పెట్టించిన విగ్రహాలు దేశంలో ఎవ్వరు కూడా పెట్టలేదు. అది నేను బహిరంగంగా నేను చెప్పగలుగుతా. భక్తి ఉండాలి, మన దేవుళ్ళని మనం మొక్కుకోవాలి. కానీ ఈ మత పిచ్చి లేపుతున్న రాజకీయ పార్టీలకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు చక్కగుంటేనే రేపు మన ఊరు గురించి ఆలోచిస్తాం. మన ఊరు చక్కగుంటేనే మన రాష్ట్రం గురించి ఆలోచిస్తాం. మన రాష్ట్రం బాగుంటేనే దేశం గురించి ఆలోచిస్తాం.
మరి ఇప్పుడు మన తెలంగాణ మళ్ళీ బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాలుగా ఏదైతే విధంగా ఉండేనో మళ్ళీ అదే తరహాలో మనం ఉండాలి. మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావాలి, మనకు జరిగే అభివృద్ధి ఆగకుండా జరగాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈరోజు మనం కేసీఆర్ గారిని బలపరచాలంటే మనం అత్యధిక స్థాయిలో ఎంపీలను గెలిపించుకోవాలి. 12-13 ఎంపీలు కనుక మనం గెలిచినట్టయితే రేపు కేసీఆర్ గారు ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఆయన గొంతు మీద కత్తి పెట్టి మన తెలంగాణ కోసం కావాల్సిన నిధులు తీసుకొస్తాడు, తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. మీరు ఆలోచన చేయాలి. మనని ఇంత నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి. కాబట్టి 13వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముద్దురాజ్ ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వరన్నను మనం గెలిపించుకోవాలని చెప్పి నేను మీ అందరితో కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. కాసానికి మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? నాకు నా చిన్నప్పటి నుంచే కాసాని జ్ఞానేశ్వర్ గారితో నాకు పరిచయం ఉంది. నేను 2009వ సంవత్సరంలో ఎన్నికల్లో నిలబడదాము, ఒక యువ నాయకుడిగా తాండూరు ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రజారాజ్యం పార్టీతోని ముందుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన సమయంలో ప్రజారాజ్యం పార్టీ నాకు టికెట్ ఇవ్వని సమయంలో 96 వెనుకబడిన కులాల సంబంధించిన పార్టీ పెట్టిన ఇదే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక పెద్ద మనసుతోని వెనుకబడిన కులాల పార్టీ అయినప్పటికీ కూడా నేను ఒక రెడ్డి అయినప్పటికీ కూడా నన్ను చేరదీసి నన్ను పిలిచి నీలాంటి నాయకుడు తాండూరులో అవసరము, నీలాంటి వాడు ఉంటేనే తాండూరు అభివృద్ధి చెందుతుంది, నువ్వు రెడ్డి అయినప్పటికీ కూడా నీకు నేను టికెట్ ఇస్తా, బీఫామ్ ఇస్తా అని చెప్పి ఒక పెద్ద మనసుతోని ఆయన నాకు బీఫామ్ ఇచ్చిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. నాకు ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాను. మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిజంగానే ప్రజల శ్రేయస్సే కోరకపోయి ఉంటే ఆయన కేవలం ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే చూసుంటే ఆ రోజు ఒక రెడ్డినైనా నాకు ఆయన బీఫామ్ ఇయ్యడు. ఇదే ఒక ఉదాహరణ, ఇది ప్రజలు గమనించాలి. కాబట్టే ఈరోజు నేను కూడా మనస్ఫూర్తిగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు కోసం నేను ఈరోజు కృషి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, మీరు అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఏ విధంగా చెప్తున్నారు? మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూసినట్టయితే మాకు 7 లక్షల పైచిలకు ఓట్లు చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మాకు 7 లక్షల పైచిలకు ఓట్లు మాకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చూస్తే 6 లక్షల పైచిలకు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అంటే దాదాపు 1,00,000-1,50,000 ఓట్లు మేము ఆల్రెడీ అధికంగా మాకు రావడం జరిగింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ఫెయిల్ అయింది. ప్రతి ఒక్క విషయంలో ఫెయిల్ అయింది. ప్రజలందరూ కూడా ఆక్రోషంతో ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆవేదనతో బాధతో ఉన్నారు. ఆ ఓట్లన్నీ కూడా అంటే పోయినసారి కాంగ్రెస్కి పడ్డ ఓట్లన్నీ కూడా తప్పకుండా మరి తెలంగాణ శ్రేయస్సు కోరేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా మాకు టర్న్ అవుతాయి. అదే ఉద్దేశంతో మేము తప్పకుండా 2 లక్షల పైచిలకు ఓట్లతో గెలుస్తామనే పూర్తి నమ్మకము విశ్వాసం మాకుంది. ఇది 2వ కారణం. ఇక 3వ కారణం, మా నాయకులు కూడా మాలో ఉన్న కొంతమంది నాయకులు కూడా మేము గెలిచిపోతున్నామని చెప్పి సరిగ్గా వర్క్ చేయకపోవడం, ఈ కొన్ని కారణాల వల్ల నేను అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు మీ అంతా? తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. 2 లక్షల మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ గారు చేవెళ్ళ పార్లమెంట్లో విజయ కేతనం ఎగరవేయబోతా ఉన్నారు. ఈరోజు ఇంత సమయాన్ని వెచ్చించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.